ఇప్పుడు సెట్ 1 పర్సంటేజ్ నుంచి వెళ్దామా. సెట్ 1, సెట్ 2, సెట్ 3 వెళ్తూనే ఉండండి. సెట్ 1 నుంచి సెట్ 2 కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మళ్ళీ సెట్ 3కి కొంచెం హై లెవెల్ ఉంటుంది. అట్లా 50 సెట్స్ వరకు అంటే ఇంకా క్లైమాక్స్ టు ఎనీ ఎగ్జామ్ అన్నట్టు, అది మన పర్సెప్షన్. ఓకే, ఒకసారి 10 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. రైట్, ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారు, కోర్స్ పర్చేజ్ చేసుకోండి మా. ఓకే, 26 జనవరి నుంచి ఇదే ఆఫర్ కొంచెం కంటిన్యూ చేస్తాను. ఆ తర్వాత స్టోరీ మొత్తం మారుతుంది, చాయిస్ రివర్స్, ఇంకా వేరే లెవెల్. మరి కంటెంట్ డోస్ పెరుగుతున్న కొద్దీ బటన్ ఎక్కువ అవుతుంది కాబట్టి కంపల్సరీ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో బీ హెల్ప్ఫుల్. ఎనివే, వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి వెళ్దాం. ఏమన్నాడు? A batsman scored 110 runs which include 3 boundaries and 8 sixes. What percent of total score did he make by running between the wickets? సింపుల్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో బిగినర్స్ ఉన్నారు వాళ్ళందరూ బేసిక్ లెవెల్ క్లాస్ ముందు వినండి. వీడియోస్ ఉన్నాయి కదా, బేసిక్ వీడియోస్, అవి విన్న తర్వాత ఒక గ్రిప్ వస్తుంది. తర్వాత ఏ మోడల్ అయినా సరే మనం చెప్పిన బేసిక్ మోడల్స్ నుంచి కనెక్ట్ చేస్తాం. అది బేసిక్ ఐడియా, డోంట్ కన్ఫ్యూజ్. ఎనివే, ఇప్పుడు చూడగానే అర్థమైపోతుంది కదా. బ్యాట్స్మెన్ స్కోర్డ్ 110 runs, మొత్తం అది 110 చేసిండు. సరే, ఇంక్లూడెడ్ 3 boundaries, 8 sixes. బౌండరీస్ అంటే 4 runs కదా, 3 బౌండరీస్ అంటే 3 4s కొట్టిండు అనమాట. నెక్స్ట్ 8 6లు కొట్టిండు. మరి మిగిలిన ఎవరు? బిట్వీన్ వికెట్స్ రన్ చేసినాయి కదా, రన్సే కదా. సరే, మంచిది. అది తనే అడుగుతున్నాడంటే వాట్ పర్సెంట్ ఆఫ్ దిస్ టోటల్ స్కోర్ డిడ్ హీ మేక్ బై రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్? మొత్తం ఎన్ని చేసిండు చెప్పండి మా? 110 చేసిండు. 110 రెడీగా ఉన్నాయి. ఈ 110 సరిపోవు, 110 టోటల్ సరిపోవని కదా 110. ఫటాఫట్ ఆలోచించి 110 అయిపోయింది. దాంట్లో ఎన్ని బౌండరీస్ ఉన్నాయి? 3 boundaries ఉన్నాయి. 3 4s 12 అయిపోయింది. నెక్స్ట్ 8 sixes ఉన్నాయి. 8 6 48. 48 + 12 ఎంత? కమాన్, ఫాస్ట్గా ఆలోచించండి. ఏముంది? 60 runs. ఈ 60 runs ఏంటి మా? ఓన్లీ బౌండరీస్తో వచ్చినాయి. మరి 110లో 60 పోతే మిగిలిన ఏంటి చెప్పండి? మిగిలిన వచ్చేసి 50 runs కదా. 50 runs ఏం జరిగినట్టు? బిట్వీన్ ద వికెట్స్ చేసినట్టు. మరి నో బాల్ పడుతుంది కదా సార్, మళ్ళీ వైట్ బాల్ పడుతుంది కదా సార్, అవి కౌంట్ చేయకండి. బిట్వీన్ ద వికెట్స్ అయి కదా, నో బాల్ వైట్ బాల్ ఇవ్వలే కదా. క్రికెట్ ఫ్యాన్స్ ఉంటాయి, జాగ్రత్త. సరే, మంచి 50 runs అయితే బిట్వీన్ ద వికెట్స్ కదా. 2D కావచ్చు, 1D కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటెవర్. ఇప్పుడు నో బాల్ కూడా కావచ్చు, వైట్ కూడా కావచ్చు, వాటెవర్. ఓకే, సరే 110 runs వచ్చాయి. 110 runs దేనిపైన కంపేర్, 50 runs వచ్చాయి. దేనిపైన కంపేర్ చేయాలి? 110 పైన. 50 షుడ్ బి కంపేర్ అండ్ 110 into 100. టోటల్ రన్స్తో కంపేర్ చేసుకుంటే అయిపోతుంది. సినిమా కథ. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ as complicated. వెరీ ఈజీ. 50 runs and 110 runs into 100 అయిపోయింది మా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్? 0 0 గా 50/11, 11 5s 45 కాబట్టి 11 5s అంటే 5 5/11 వస్తుంది. అంటే బెస్ట్ ఆప్షన్ 11 5s 11 5s అంటే 50 ఉంది. ఎవరితో కట్ చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు ఆఫ్ కోర్స్ 2 zeros 2 zeros 5/11 అంట. అంటే ఇక్కడ జాగ్రత్త, 2 zeros-కి 2 zeros పోయినాయి. 1 second. ఈ 0కి ఈ 0 పోయింది. ఇక్కడ 500/11, 50/11 కదా, 500/11 అయితే ఏంది? 11 45s 11 50s అయితే 550 అవుతుంది. 11 45 తీసుకోండి. 11 45s బెస్ట్ ఆప్షన్ కదా. అసలు ఈ 0 లేదనుకోండి చెప్పు, 11 5s రాదు, 11 4s వస్తుంది. అంటే 45 చేంజ్. ద బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్? 45 5/11. వాట్ ఎవర్ ద స్టోరీ, ఈజీ రైట్. సో 500/11 కొట్టిన 11 45 తీసుకుంటా. 45 11 టైమ్స్ తీసుకోవాలి. 10 టైమ్స్ అంటే 450. ఇంకో 45 యాడ్ చేస్తే 495. అంటే 5/11 బెస్ట్ ఆప్షన్. 45 5/11 ఇస్ ఆన్సర్. రైట్, మేక్ ఇట్ సింపుల్. సూపర్ క్వశ్చన్ ఇది, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. డైనమిక్గా లాజికల్గా ఆలోచించండి. అన్నాడు 2 students appeared at an examination. One of them secured 9 marks more than other and his marks was 56% of the sum of their marks. The marks obtained by them are ఇద్దరు కలిసి ఒక ఎగ్జామ్ రాశారు. రైట్, దాంట్లో ఒకటి మార్క్స్ అంటే ఒకటి మార్క్స్ కంటే ఎక్కువనే అంట. ఎన్ని మార్క్స్ ఎక్కువ? 9 మార్క్స్ ఉన్నాయంట. కానీ వీళ్ళిద్దరు టోటల్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ టోటల్ మార్క్స్తో కౌంట్ చేస్తే 9 మార్క్స్ ఎక్కువ ఉన్నాడు కదా. వాడు సరే, ఏ అనేవాడు తక్కువ మార్క్స్ వచ్చాయి, బి అనేవాడికి ఎక్కువ వచ్చినాయి అనుకుందాం. మీకోసం రైట్, ఏ అనేవాడికి తక్కువ వచ్చినాయి, బి అనేవాడికి వచ్చాయి 9 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఎవరికంటే వీడికంటే. ఏకి X మార్క్స్ వచ్చినాడు. మీకు అర్థం కావడానికి దశ మనకు అవసరం లేదు, కానీ X మార్క్స్ వచ్చాయి, వీడికి మాత్రమే వస్తాయి. X + 9 మార్క్స్ వచ్చాయి అన్నట్టు. ఓహో, వీడు ఎక్కువ తీసుకున్నాడు. కానీ వీడికి వచ్చిన మార్క్స్ ఉన్నాయి కదా, వీడికి వచ్చిన ఈ మార్క్స్ అంట వీళ్ళిద్దరు టోటల్ మార్క్స్ కదా. కానీ ఈ టోటల్ మార్క్స్లో 56% అవుతా. అయితే వీడికి ఎంత వచ్చినాయి, వీడికి ఎంత వచ్చినాయి చెప్తాను. అంటే X తెలియాల్సిందే కదా సార్, మీకు కావాలంటే. X + 9 అనే మార్క్స్ ఎట్లా కౌంట్ అయితే అట, ఈ రెండింటిని కలిపితే అంటే X + 9 టోటల్ మార్క్స్ కలిపి దానికి 56% కౌంట్ చేస్తే వచ్చేదే X + 9. అది తన ఇచ్చిన హింట్. రైట్, X ఏంటి ఫస్ట్ రోడ్, X + 9 ఏంటి సెకండ్ రోడ్. కానీ వీడికి వచ్చిన రన్స్ అంట, ఈ రన్స్ ఈ టోటల్ రన్స్లో 56% చేస్తే వస్తుందట. కానీ అంత చిన్నపిల్లలు చేస్తారు, మనకెందుకు. కానీ మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ as complicated. క్లియర్గా చెప్పండి.
ఇద్దరు మార్క్స్లో 56% ఒకటికి వచ్చినాయి. ఇద్దరు మార్క్స్ అయితే టోటల్ మార్క్స్ ఉన్నాయో ఒకటికి 56% వచ్చినాయి. టోటల్ మార్క్స్ ఇద్దరు కలిపి 100% అనుకోండి. కొద్దిసేపు కాంప్లికేట్గా ఆలోచించకండి, సింపుల్ ఆలోచన. ఇద్దరు కలిసి 100 మార్క్స్, దాంట్లో 56% ఎవరిది ఎక్కువ మార్క్స్ వచ్చినట్టుంది. మరి మిగిలిన 44% ఎవరు రావాలమ్మా? ఎందుకంటే మీరు పాయింట్ ఆలోచించండి, ఇద్దరికి బేస్ ఒకటే కదా, ఇద్దరు కలిపితే 100% మార్క్స్ అనుకున్నా, వాడికి 56% వచ్చింది, వీడు 44% వచ్చినట్టే. ఇద్దరు కలిసి అండ్ కంపారిజన్ కూడా టోటల్ మార్క్స్తో చెప్పట్లేదు, ఇద్దరు కలిసిన మార్క్స్తో చెప్తున్నాడు. అంటే వీడికి 56 వస్తే లాజికల్ వాడు 44 వచ్చినట్టే. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేట్. అచ్చా, వీడి 44 వస్తే వీడికి 56 వస్తే డిఫరెన్స్ అయితే 12% ఎక్కువ వచ్చింది. ఎవరికి 12 అకార్డింగ్ టు పర్సెంటేజ్ చెప్తున్నాను, మార్క్స్ కాదు, అకార్డింగ్ టు పర్సెంటేజ్ 12% ఎక్కువ వచ్చాయి. ఎవరికి వచ్చాయి? సెకండ్ క్యాండిడేట్ 12% వచ్చాయి. ఇదంతా మనకు అవసరం లేదు. ఈ 12% వాల్యూ మార్క్స్ తెలుసు కదా, 9 మార్క్స్. 12% 9 మార్క్స్ అయితే వీటికి 56, వీటికి 44. దట్స్ ఇట్. 12% 9 మార్క్స్ తీసుకుంటున్నాను. అకార్డింగ్ టు పర్సెంటేజ్ 100 అంటే వీడికి 56, వీడికి 44, 12% వాడికి ఎక్కువ వచ్చినట్టే. అకార్డింగ్ టు పర్సెంటేజ్ 12 మార్క్స్ అయితే 12% అయితే అకార్డింగ్ టు మార్క్స్ 9 మార్క్స్. 12% 9 మార్క్స్ అయితే 44 ఎంత తీసుకోండి, 56 ఎంత తీసుకోండి, మనకు కావాల్సిన వాళ్ళ మార్క్సే కదా. 44% ఎంత, 56% ఎంత, 44% ఎంత, 56% ఎంత. దట్స్ ఇట్. ఇది మన ఆన్సర్స్ అయిపోయి. అప్పుడు 3 టేబుల్ కట్ చేయమ్మా. దీన్ని 44 ముందు కట్ చేద్దాం, డోంట్ వరీ. 3 3s 3 4s 4 1s 4 11s 11 3s 33 మార్క్స్. మళ్ళీ 56తో కట్ చేస్తే అడగండి, ఒకటి 33 వస్తుంది, కొన్ని 9 మార్క్స్ కరవాల్సిందే కదా, లాజికల్ ఆలోచించండి. ఒకటి 33 వస్తుంది, కొన్ని 9 మార్క్స్ యాడ్ చేయండి, 42 అంతే, 42 మార్క్స్ వస్తాయి. సరిపోయింది 42. అంటే ఏకి 33 వస్తే బికి 42. ఒక్కటి కౌంట్ చేసినాం అనుకో, ఆటోమేటిక్ సెకండ్ దర్శిపోతుంది, 9 మార్క్స్ సర్చ్ అయిపోతుంది. సో ఈ లెవెల్ వెళ్ళిపోవాలి, ఇలాంటివి వెళ్ళకుండా లాజికల్గా ఆలోచించండి. రైట్, ఎక్కువ అర్థమైంది అనుకుంటా. ఈ లెవెల్లో మీరు ఆలోచిస్తే ఏ క్వశ్చన్ ఈజీగా డీల్ చేస్తే ఐక్యూ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చి కూడా ఇదే కదా అనే ఫీలింగ్తో వెళ్తారనేది నా పాయింట్. ఎక్కువ అర్థమైంది అనుకుంటా. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ ఆపిల్స్, హి సెల్స్ 40% ఆపిల్స్ అండ్ స్టిల్ హ్యాస్ 420 ఆపిల్స్ ఓన్లీ హ్యాడ్. ఒక పండ్ల వ్యాపారి కంటే ఎన్ని ఆపిల్స్ ఉన్నాయేమో, ఎన్నో కొన్ని ఆపిల్స్ కలిగి ఉన్నాడు, దాంట్లో 40% అమ్మిండట. అమ్మితే వాడికి ఎంత మిగిలినాయంట, ఇంకా 420 ఆపిల్స్ మిగిలినాయంట. అయితే వాస్తవానికి అంటే ఒరిజినల్ తయారైతుంది. సింపుల్ క్వశ్చన్ కదా, ఇది అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫర్ యువర్ కంఫర్ట్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఏమని చెప్పండి, 420 ఆపిల్స్ అమ్మితే కూడా 40% ఆపిల్స్ అమ్మితే కూడా 420 ఆపిల్స్ మిగిలినాయట. అసలు ఆపిల్స్ లేదు, మనకు తెలుసు మన స్టోరీ ఏంది. 100% అది లేదు, సో వాట్, 100% లేదు, దాంట్లో మాత్రం 40% అమ్మినా అంటే లాజికల్గా ఎంత మిగిలినట్టు, ఇంకా 60% మిగిలినట్టేగా. అంటే ఒరిజినల్ వాడు దగ్గర 100%, దాంట్లో 40 అమ్మేసి 60 మిగిలినాయి. ఆ 60 మిగిలిన పర్సెంటేజ్ రూపంలో ఇవ్వకుండా ఆపిల్స్ రూపంగా ఇచ్చాడు. అంటే 60% 420 అన్నట్టుగా, తను ఇచ్చింది 60% మిగిలినాయి, అది 420 అంటే మిగిలిన ఆపిల్స్ 420. అయితే ఒరిజినల్ ఎన్ని ఉన్నాయి అన్నాడు, అంటే అమ్మక ముందుకు అన్ని కలిపి అంటే 100% ఎంత అయిపోయింది కదా. సింగిల్ స్టెప్ ఆన్సరే, బట్ మీ కంఫర్ట్ కోసం 60% 420 అయితే 100% ఎంత, 00167 కదా, 700 ఆపిల్స్. The best option is what, 700. Make it simple, don't make it as complicated. Now, what percent of the number of numbers from 1 to 70 have 1 to 9 in the unit digits? ఏంటంటే వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 70 హ్యావ్ 1 or 9 ఇన్ ద యూనిట్ డిజిట్స్. పర్సెంటేజ్ చెప్పారు అంటే ఏం లేదు, ఇక్కడ 1 నుంచి మొదలు పెడితే 1 2 అప్ టు డాష్ ఎక్కడ తీసుకోవాలట, 70 వరకు తీసుకోవాలట. దాంట్లో యూనిట్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో ఏమేమి రావాలట, వస్తే 1 రావాలి లేదా 9 రావాలి. అట్లా వచ్చేటి ఏమి ఉన్నాయో ఆ నెంబర్లన్నీ కౌంట్ చేస్తే టోటల్ ఉన్న నెంబర్స్లో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. ఏమైంది, టోటల్ నెంబర్ 1 to 70 మొత్తం 70 రెడీ ఉన్నాయి. ఈ 70తో కంపేర్ చేయాలి. ఇవి 1తో 9 ఎండ్ 1 9 ఒకట్ల స్థానంలో అంటే యూనిట్ ప్లేస్లో ఉండే 1 9 యూనిట్ ప్లేస్లో ఉండే నెంబర్స్ ఎన్నో చూసుకొని ఆ నెంబర్స్ ఈ టోటల్ నెంబర్స్ పైన కంపేర్ చేసి ఇంటూ 100 కూడా ఖతం అయిపోయినట్టే. అన్నిటి కన్వర్ట్ ఇంటూ మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి కదా, ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేయాలి. కౌంట్ చేసి వాటిని 70తో కంపేర్ చేయాలి. ఇంకా టోటల్ 1 to 70 నెంబర్స్ 70 ఉన్నాయి కదా, కానీ దాంట్లో మాత్రం లాస్ట్కి 1 9 రావాలంటే ఆ నెంబర్స్ ఏదంటే ఏం చెప్తాం, ఒకటోసారి 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు, 1 9 10 లోపల చెప్పండి, 10 లోపల 1 9 10 తర్వాత 20 లోపల చెప్పండి, 11 19 ఈ 2 నెంబర్లు వస్తాయి. అంటే దాని మీనింగ్ ఏంది, 1 9 10 స్థానంలో ఇదంతా అవసరం లేదు, అర్థం కూడా చెప్తుంది అంతే. తర్వాత నెక్స్ట్ ఏంటి, 11 19 ఇది 20 స్థానంలో, అట్లా 30 స్థానంలో 2 వస్తాయి, 40 స్థానంలో 2 వస్తాయి, 50 స్థానంలో 60 స్థానంలో 70 స్థానంలో అన్నింటిలో 2 ఉన్నాయి. అంటే 10 స్థానంలో 2 వచ్చినప్పుడు 20 స్థానంలో ఇంకా 2 వచ్చినప్పుడు ప్రతి దానికి ప్రతి 10 నెంబర్లకు 2 పెరుగుతున్నట్టేగా. చెప్పేది అర్థమైందా, 1 9 11 19 ఒకట్ల స్థానం ఇది.
అట్లా ప్రతి దాంట్లో ప్రతి సెట్లో 10 మెంబర్స్ ఒక సెట్ అనుకో, 10 స్థానాల వరకు ఒక సెట్ అనుకుంటే 10 అనుకో 2 వస్తాయి, 72 14 వస్తాయి అన్నట్టు. 14 నెంబర్స్ వస్తాయి, ఇది రాయడానికి అవసరం లేదు. 14 నెంబర్స్ వచ్చినాయమ్మా. ఇవి 1తో లేదా 9తో ఎండ్ అయ్యే 1 నుంచి 70 వరకు కలిగిన సంఖ్యలు అన్ని 14. దేనిపై కంపేర్ చేయాలి? టోటల్ నెంబర్స్తో కంపేర్ చేయాలి. సరిపోయి ఆన్సర్ ఏంటి చెప్పండి? ఆన్సర్ 20%. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేట్. రైట్, ఇది క్వశ్చన్ నెంబర్ 4. నెంబర్ 5 చూడండి, వెరైటీ క్వశ్చన్. దాంట్లో ఆప్షన్ కూడా వెరైటీ ఇచ్చాడు. ఏమన్నాడు? ఏ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x% ఆఫ్ y అట అండ్ b ఈక్వల్ టు y% ఆఫ్ x అట, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటున్నాడు. అంటే ఆప్షన్స్ చూడేట్టున్నాయి. ఏ ఈజ్ స్మాలర్ దాన్ b, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ b, రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ b కెనాట్ బి డిటర్మైన్, నన్ ఆఫ్ దిస్, ఇఫ్ x ఈజ్ స్మాలర్ దెన్ y దెన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ b. ఇష్టం ఉన్నాడు ఇచ్చిండు. నన్ ఆఫ్ దిస్, ఇది కూడా కాదు అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిసే. ఎందుకంటే మనకు కావాల్సింది తెలుసా? ఈక్వల్ టు బి రావాలట. ఈక్వల్ బిఏలే చెప్పలేమని చెప్తున్నాడు. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ చిన్నగా ఉంటే బి పెద్దగా అవుతుంది అంటే ఇష్టం ఉన్నట్టు ఇచ్చిండు. కాదు మా చూడాలని తెలిసిపోతుంది కదా. ఏ అంటే x% ఆఫ్ y అట, బి అంటే y% ఆఫ్ x అట. ఇప్పుడు చూడండి మా, ఇదంతా సోద వస్తుంది కానీ 20% ఆఫ్ 30 చేసిన, 30% ఆఫ్ 20 చేసిన సేమా కాదా? ఇది ఏ అయితే ఇది బి అంటుంది అంతే. అదే x% ఆఫ్ y అన్న y% ఆఫ్ x అన్న సేమేగా. అంటే ఏ ఈక్వల్ టు బి కావాలి, ఏ ఈక్వల్ టు బి లేదు అక్కడ ఆప్షన్. ఆన్సర్ బోత్ ఆర్ ఈక్వల్. నన్ ఆఫ్ దిస్, బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్? నన్ ఆఫ్ దిస్. రైట్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. రైట్, చూడండి 20% ఆఫ్ 30 చేసిన 30% 20 చేసిన 6 వచ్చేది. సో బోత్ ఆర్ ఈక్వల్. రైట్, ఈక్వల్ టు బి అని చెప్పాలి. సింపుల్ క్వశ్చన్, బేసిక్ థాట్, డోంట్ కన్ఫ్యూజ్. చూడండి ఒక క్వశ్చన్ చూడండి. ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి అట, దెన్ b% ఆఫ్ ఏ ఈక్వల్ 20. దీనిలో బెస్ట్ ఆప్షన్ ఏది అన్నాడు? 4% ఆఫ్ ఏనా, 10% ఆఫ్ బీనా, ఇష్టం ఉన్న ఆప్షన్స్ ఇచ్చాడు. మీకు ఆప్షన్ కనపడకపోతే రాస్తున్నాను. ఒక ఇష్టమైన ఆప్షన్స్ ఉన్నాయి. సరే ముందే సాల్వ్ చేద్దామండి. ఏమన్నా చెప్పండి. 20% ఆఫ్ ఏ ఈక్వల్ బి అంటే మీనేమో 20% ఆఫ్ ఏ వేస్తే ఎవరు రావాలట? బి రావాలట. మరి దెన్ b% ఆఫ్ 20 ఎంత అన్నాడు? b% ఆఫ్ 20 ఎంత అన్నాడు? ఏం కావాలి చెప్పండి? డోంట్ కన్ఫ్యూజ్. 20% ఆఫ్ ఏ వేస్తే బి వస్తుందట. ఇప్పుడు దాని లేక కొంచెం వెరైటీ ఉంది. 20% ఆఫ్ ఏ వేస్తే బి వచ్చింది. మళ్ళీ b% ఈ వాల్యూ ఉందో బీని 20కి పర్సెంటేజ్లో కన్వర్షన్ వస్తాను. ఇప్పుడు 20% ఆఫ్ బి అంటే బాగుండు, b% ఆఫ్ 20 అయినా సేమ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక నెంబర్కి 20% ఏదో నెంబర్ ఏకి 20% కౌంట్ చేసి వచ్చేది బి అయిందట. అంటే 20% ఆఫ్ ఏ 100 అనుకుందాం మనం. రైట్, ఏ ఈక్వల్ నేను 100 అనుకుంటున్నా. 100 ఏమో దిగాను అనుకుంటామా? ఏ ఈక్వల్ 100 అయితే 20% కౌంట్ చేస్తే ఏకి 20% కౌంట్ చేస్తే వస్తుంది చెప్పండి. ఏకి 20% వాల్యూ చేస్తే వస్తుంది మా 20 వస్తుంది. 20 వరకు బి అన్నట్టు. 20 అంటే బి అన్నట్టు. కానీ తానే ఉన్నాడంటే ఆ పర్సెంటేజ్ తీసుకొని 20 కౌంట్ చేయమంటుండు అంతేగా. ఈ బిని పర్సెంటేజ్లోకి మార్చండి అంటే 20% ఆఫ్ 20 చేయమన్నాడు అంతే. 20% ఆఫ్ 20 అంటే 4 కదా, అవునా కదా? ఎవరికి 4? 20% ఆఫ్ 20 అంటే 4 ఎవరికి? 100కే కదా. మన పర్సెంటేజ్ అంటే 100 కదా. అంటే 100కి కంపేర్ చేసుకుంటే 4% వచ్చింది. అంటే లాజికల్గా 4% ఆఫ్ ఏ ఈజ్ కరెక్ట్. 4% ఆఫ్ ఏకి సమానమైనట్టే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. 20% ఆఫ్ ఏ కౌంట్ చేస్తే బి వచ్చింది. అది బీని ఏమనుకున్నా, ఏనేమనుకున్నా 100 అనుకున్నా. 100 అనుకుంటే దాంట్లో 20% కౌంట్ చేస్తే 20 వచ్చింది, అది బి అయితే. ఆ బి 20% కాబట్టి 20% ఆఫ్ 20 చేస్తే 4 వచ్చింది. ఆ 4% ఎవరికి కంపేర్ చేయాలంటే 100కి కంపేర్ చేయాలి కాబట్టి సింపుల్ 4% ఆఫ్ ఏ ఇస్ కరెక్ట్ ఆప్షన్. రైట్, ఇట్ వెళ్ళిపోండి. బీ కేర్ఫుల్, బీ అలర్ట్. రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 7th క్వశ్చన్ వెరైటీ ఉంది. ఇన్ అ సర్టెన్ స్కూల్ 20% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ బిలో 8 years of age. The number of students above 8 years age is 2/3 of the number of students of 8 years of the age, which is 48. Oh, what is the total number of students in the class? School. వేలేమ్మా, ఒక స్కూల్ అంట, ఒక పాఠశాల 20% మంది విద్యార్థులు ఉన్నారట. 8 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉందంట. 8 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంది. 8 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎట్లున్నారట తెలుసా? అంటే ఇప్పుడు 2 రకాలు. లెస్ దెన్ 8, 8 yearsకి తక్కువ ఉండాలి. అంటే ఎవరైనా ఒక ఏజ్ చూసుకుంటే ఎలా ఉండాలి? 8 years కంటే తక్కువ ఉండాలి. ఇంకో ఏజ్ ఏమో గ్రేటర్ ఉండాలి. 8 years కంటే గ్రేటర్ ఉండాలి. ఇట్లా ఇష్టం ఏదో ఒకటి. ఒకరు ఎక్కువ ఉండాలి, ఒకరు తక్కువ ఉండాలి, లేదా ఒకరు ఎక్కువ ఉండాలి, ఒకరు తక్కువ ఉండాలి, ఒకరు ఎక్కువ ఉండాలి, ఒక ఎగ్జాక్ట్ ఏజ్ ఉండాలి. ఈ 3 రకాల మంది ఉండేది స్టూడెంట్స్. ఉంటే 8 years ఉంటారు, లేదా 8 years కంటే తక్కువ ఉంటారు, లేదా 8 years కంటే ఎక్కువ ఉంటారు. కానీ లింక్ ఏమి చెప్పండి. 20% మంది విద్యార్థులు మొత్తం మనకు తెలియదు. శాతం అయినా మనకి జనాలు 100% అనుకోండి. అయితే 100 మంది ఉన్నారు అనుకోండి విద్యార్థులు అనుకుందా తెలుసు. ఆన్సర్ ఎట్లా మ్యాచ్ తర్వాత విషయం. కానీ 100 మంది అనుకోండి. ఫస్ట్ అయితే 100 మంది ఉన్నారు అనుకున్నప్పుడు దాంట్లో 20%
తక్కువ ఉన్నారు, 8 కంటే తక్కువ, 8 కంటే తక్కువ ఉంటారు. మరి మిగతా 8 ఎవరు? 8 కంటే ఎక్కువ ఉండాలి, అవునా కదా? 8 కంటే ఎక్కువ ఉండాలి కాదు, 8 కంటే ఎక్కువ ఉండాలి, 8 కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ లింక్ అప్ ఇచ్చాడు. డేటా లింక్ చెప్పండి. 8 years ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే తెలుసా? 48 క్లియర్గా ఇచ్చిండు. 8 years ఉన్న వాళ్ళు 48 అంట. 48 members 8 years అంట. ఆ లింక్ ఇచ్చిండు. అంటే 80%లో 48 members ఉన్నవాళ్ళు, 8 years ఉన్నవాళ్ళు. దాంట్లో మళ్ళీ ఎంత కౌంట్ చేయాలి మనం? 2/3 కౌంట్ చేస్తే 8 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు. అంటే దీనికి 2/3 కౌంట్ చేయాలి. 48కి 2/3 కౌంట్ చేస్తా, 3 1 3 6 2 32 members వస్తారు. 32 members ఏమో 8 years కంటే ఎక్కువ, 48 members ఏమో 8 years. వీళ్ళు 32, వీళ్ళు 48. వీళ్ళు ఎంతమంది తెలియదు, కానీ వీళ్ళను కలిపితే నాకు ఇద్దరు వల్ల 100 రావాలి, అంతే కదా? కానీ చూడండి మా 32 + 48 కలిపి వచ్చింది మా 80 వచ్చింది. 32 + 48 అరే 80కి మ్యాచ్ అవుతుంది. అంటే మనం అనుకున్న 100 కరెక్టే. 100 కాబట్టి 200 అనుకోండి, ఇది డబుల్ వస్తుంది. అంటే 48 కాస్త డబుల్ అవుతుంది, 96 వస్తుంది. ఇది కాస్త 64 అవుతుంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ అనుకున్నా సరే దాన్ని బట్టి సాటిస్ఫై చేయొచ్చు మనం. నేను 100 అనుకున్నా కాబట్టి 80% అంటే 48 వచ్చింది, రైట్. ఈ 32 దీంట్లో 2/3 తీసుకున్నారు, 32 + 48 కానీ 80కి మిక్స్ అయింది. అట్లా మీకు డౌట్ వస్తుంది, 100 కూడా బాగానే ఉంది సార్ అనిపిస్తుంది. సార్ నో ప్రాబ్లం. 48 + 32 అంటే 8కి మ్యాచ్ అయింది కాబట్టి 80% వీలైతే ఇంకా 20% 20 కదా 100కి. 20 ప్లస్ చెప్పండి, 20 + 32 + 48 మొత్తం కలిపితే మనకి ఏం చెప్పండి ఏంటి? మొత్తం కలిపితే టోటల్ స్టూడెంట్స్, రైట్. ఈ 20 ఎందుకు తీసుకున్నంటే నేను 100% అనుకున్నా కాబట్టి 100% అనుకుంటే 20% 20 members కౌంట్ అవుతారు. అది 20% కౌంట్ అయితే నేను ఎట్లా కన్ఫర్మేషన్ అయింది అన్నప్పుడు మిగిలిన 80 members-లో 48 members 2/3 కౌంట్ చేస్తే 32 రావాలి, ప్లస్ 48 2 కలిపితే 8కి ఈక్వల్ కావాలి కదా, అయింది, సరిపోయింది కదా. అది 80కి మ్యాచ్ అయింది కాబట్టి ఇది చెప్పొచ్చు 20% అని. ఇది 80కి మ్యాచ్ కాలేదనుకో 160 వచ్చింది అనుకో, 80కి సగం అయినప్పుడు ఇది 20 కూడా సగం అవుతుంది, 10 members అవుతారు. అట్లా అంటున్నా. సో డోంట్ కన్ఫ్యూజ్. మళ్ళీ 20% తీసేసిన బిలో, ఇంకా 80% మిగులుతారు. ఆ 80% మెంబర్స్లో 48 ఏమో 8 years ఉన్నారు, దాంట్లో 2/3 కౌంట్ చేస్తే 32 ఏమో అబౌవ్ 8 years ఉన్నారు. ఆ రెండింటిని కలిపితే 80కి మ్యాచ్ కావాలి, అయ్యింది. సో 80కి మ్యాచ్ అయింది కాబట్టి మీరు 20 అయింది. అట్లాగా అసలు నువ్వు 100 తీసుకున్నావు డౌట్ కదా, వస్తుంది డౌట్ వస్తుంది. 100 వద్దు, రైట్. ఇక నేను ఏం తీసుకుంటా అంటే 200 తీసుకుంటా. నేను టోటల్ స్ట్రెంత్ 200 ఉంది అనుకుంటున్నా, రైట్. దాంట్లో 20% అంటే ఎవరమ్మా? బిలో కదా, అంటే 40 members కదా. 200కి 20% 40 members బిలో 8 years. ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? 160 members ఉన్నారు. ఆ 160 members-లో ఒక 48 members కౌంట్ చేస్తే ఆ 48 members-లో 2/3, 48 members-లో 2/3 అంటే చెప్పండి 160 members ఏం తెలుసా? రిమైనింగ్ 80% అన్నట్టు మన భాష ప్రకారంగా. 20% వీళ్ళంటే 40 వస్తారు, మిగిలిన 80% అంటే 160 వచ్చారు, అది ఓకే. దీంట్లో 48 members అంట, 48 members-లో 2/3 ఎంత వచ్చింది మనకి? 32 వచ్చింది. ఇప్పుడు 32 + 48 రెండు కలిపి ఎంత రావాలి? నాకు 80 రావాలి. అంటే లాజికల్ 80 160కి ఈక్వల్ అయినట్టుగా. ఇక్కడ మనకు వచ్చింది 80, తను 160 అని చూపిస్తుంటాం. అంటే 160 అనేది 80 అయింది, 40 అనేది కమాన్ 160 అనేది 80 అయింది, మరి 40 అనేది ఏమవుతుంది? 20 అవుతుంది. అట్లనే అదే సేమ్ ఆన్సర్ 100. అట్లా చేసిన ఓకే. పెద్ద కాంప్లీట్గా ఆలోచించండి, చాలా సింపుల్. 100 అనుకుంటే ఇది ప్రతిసారి 100 అనుకోండి, ఇది అవుతుంది. ఓకే, లెట్స్ గో ఫర్ 8th క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 numbers A and B are such that the sum of 5% of A and 4% of B is 2/3 of the sum of 6% of A and simple question and 8% of B. అంటే 2 numbers A మరియు B అంటే రెండు ఏం చేసామా? 5% of A వేసి ప్లస్ 4% of B అన్నట. మొత్తం అంటున్నారు రైట్, మొత్తం 5 జాగ్రత్త, సింపుల్ సింగిల్ స్టెప్ ఆన్సర్. 5% of A is ప్లస్ సమ్ చేయాలి. ఇంకోటి ఏంటి చెప్పండి? 4% of B, 4% of B is equal to ఏం కావాలట? ఎవరికి సమానం కావాలట? 2/3కి సమానం కావాలట. ఎవరికి? 2/3 ఆఫ్ చెప్పండి మా 2/3 ఆఫ్ 6% of A plus 8% of B. ఎస్, 6% of A plus 8% of B. ఇది ఇక హాఫ్ అంటే ఇంటూ అన్నట్టే కదా. అంటే ఇది మీకు అర్థం కూడా చెప్పి అంత సోది అవసరం లేదు, డైరెక్ట్ చెప్పండి. ఎట్లా కమాన్ ఎట్లా? 5A పర్సెంట్ అంటే 100 అన్నిటికుండేది. 5A + 4B ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ ఇటు రాయండి డైరెక్ట్ 6A + 8B అన్నట్టు, అంతే, ఇంకేం లేదు.
వాళ్ళ రేషియో అడుగుతుంది, అయిపోయింది, ఇంకేముంది. ఇదంతా సోది మనకు అవసరం లేదు, కానీ డైరెక్ట్ చెప్పొచ్చు ఇట్లా. పర్సెంటేజ్ కామనే కదా, ఇది డైరెక్ట్ స్టెప్. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈ 3 మల్టిప్లై చేస్తే 15a, 15a ప్లస్ 12b ఈజ్ ఈక్వల్ టు 12a ప్లస్ 16b అవుతుంది. ఇది 8, ఈ 15 అడుగుండి 12a తీసుకురావాలి. ఇక్కడ b ఉంది కదా పెద్దది, 12b అటు తీసుకెళ్ళండి మా, 12a తీసుకురండి. 15a నుంచి 12a పోతే 3a, 12b అటు పోతే మైనస్ అవుతుంది మా 4b. అప్పుడు a is to b కావాలి, a is to b is nothing but a by b అన్నట్టే కదా, 4:3 అయిపోయింది ఆన్సర్, 4:3. ఇట్లా ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ సింగిల్ స్టెప్ ఆన్సరే, ఇక్కడ పర్సెంటేజ్ అర్థం కావడం ఇట్లా సో పెట్టినా కానీ ఇది అవసరం లేదు డైరెక్ట్. ఓకే రైట్. 9th క్వశ్చన్ కూడా కొంచెం వెరైటీ ఉన్నాను. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/5. ఒక విద్యార్థి ఏం చేసినామా, ఒక సంఖ్య ఏదో ఒక సంఖ్యని 5/3 కూడా యాక్చువల్ అయితే 5/3తో గుణించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ 5/3 ఏం చేసినా 3/5తో గుణించినట్ట. ఒరిజినల్గా 5/3తో గుణించాలి ఒక నెంబర్ని, కానీ మనోడు 3/5తో గుణించాడు, మరి ఎర్రర్ వస్తుంది కదా. ఒరిజినల్ ఇట్లా వేయాలి, కానీ ఇట్లా వేసిండు. ఇంగ్లీష్ వర్డ్ క్లియర్, 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/5. ఓకేనా, 5/3కు బదులు 3/5 గుణించాడు అంటున్నాడు. అంటే ఇది రాంగ్, ఇది రైట్. కానీ ఆ నెంబర్ ఏది మరి, నెంబర్ తెలియదు కదా. నెంబర్ తెలియదు కాబట్టి సింపుల్ మాకు 3తో 5తో కట్టే నెంబర్ అని అనుకోండి. ఇంకా బై 3 ఉంది కదా, ఒక నెంబర్ అనుకోండి, ఏదో ఒక నెంబర్ మీ ఇష్టం. అది 3తో కట్టు కావాలి, 5తో కట్టు కావాలి, ఏదో ఒక నెంబర్ మీ ఇష్టం. 5, 3 అంటే బెస్ట్ ఏంది 30 అనుకోండి, కొంచెం కంఫర్ట్ ఉంటుంది. 30 అనుకుంటున్నా. ఈ 30ని మనం ఏం చేయాలి అసలు ఏం చేయాలి, 5/3తో గుణించాలి. అంటే 5/3 ఇంటూ 30 అంటే ఎంతమా 330, అంటే 50 రావాలి ఆన్సర్. కానీ మనోడు ఏం చేసిండు, ఇదే 30ని ఈ 30 తీసుకొని ఏం చేసిండు 3/5 చేసిండు. ఇక్కడ ఇది రాంగ్, 3/5 చేసిండు, ఇది రాంగ్. అయితే 5 1 5 6 18 వచ్చింది. అరే 50 రావాల్సింది 18 వచ్చిందంటే ఇలా ఉండాల్సిన ఒరిజినల్గా ఇలా మారింది అంటే తగ్గినట్టేగా, ఎర్రర్ వచ్చింది. ఎంత ఒకసారి డిఫరెన్స్ చెక్ చేయండి, డిఫరెన్స్ మాత్రమే చెక్ చేయండి ఫస్ట్. అయితే 50 18 అంటే ఎంతమా 32 కదా, 32 డిఫరెన్స్ వచ్చింది. ఈ 32 ఎర్రర్ని నేను పర్సెంటేజ్ మార్చాలట. అచ్చా ఎర్రర్ పర్సెంటేజ్ తప్పుగా వచ్చింది 32. దేనిపైన కంపేర్ చేయాలంటే ఒరిజినల్ దానిపైన కంపేర్ చేయాలి. ఒరిజినల్ ఎంత రావాలి 50 రావాలి, కానీ 18 వచ్చిందంటే 32 మధ్య 32 ఎర్రర్ వచ్చింది. ఈ 32 ఎర్రర్ దేనిపైన వచ్చినట్టు, ఒరిజినల్ దానిపైన వచ్చినట్టు. ఇప్పుడు ఎర్రర్ అయినా ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేనిపై కంపేర్ చేస్తామా, ఒరిజినల్ నెంబర్ పైన. సో సింపుల్, 32 షుడ్ బి కంపేర్డ్ ఆన్ 50 into 100. ఆన్సర్ విల్ బి 64%. అయిపోయింది, 64% ఇస్ అవర్ ఆన్సర్. రైట్, అర్థమైంది అనుకుంటా. వచ్చిన ఎర్రర్ని ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేసుకుంటూ వచ్చేది ఎర్రర్ పర్సెంటేజ్ అయిపోయింది. ప్రాఫిట్ లాస్ ఎర్రర్ రెండు బోత్ ఆర్ సేమ్, అన్ని సేమ్. ఓకే, ఇది 9th క్వశ్చన్. లెట్స్ గో ఫర్ ద 10th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, one got 55%. అదే మీకు ఆప్షన్లలో 45 పడి ఉండదు. ఇది ఆప్షన్లో ఎర్రర్ వచ్చి ఉంటుంది, ఇక్కడ 55 ఇచ్చాడు, మెన్షన్ చేశాడు. ఆప్షన్ మ్యాచ్ చేయకపోతే నన్ను దేశం పెట్టుకోండి. అక్కడ రెండు రకాలు, ఒకటి 45 ఇచ్చింది, ఒకటి 55 ఇచ్చింది. బట్ ఇది 55 ఫిక్స్ అయిపోండి. 45 ఒకలా ఆన్సర్ వస్తుంది, 55 ఒకలా. సరే ఇప్పుడు 50 నాకు ప్రింటింగ్లో అయితే 55 ఉంది. ఓకే, an election between 2 candidates, one got 55% of the total valid votes అంట. ఓకే, 20% of the votes were invalid. If the total number of votes was 7,500, the number of valid votes that other candidate got was other candidate. An election between 2 candidates, one got, కానీ అదర్ అడుగుతున్నాడు, వేరే వ్యక్తిని అడుగుతున్నాడు. సో వాట్, ఇది చెప్తానండి, జాగ్రత్తగా. రెడీ? ఇప్పుడు మొత్తం ఒక టౌన్లో ఓట్స్ అనుకుందాం, 100 అనుకుందామా. ఇవి అన్ని కలిపి దాంట్లో చెల్లెని ఉంటాయి. సరే 100 అనుకుందాం. ఆ 100లో మనోడికి దాంట్లో 20% ఇన్వాలిడ్ అట, చెల్లలేదట. వాళ్ళు వేసిన ఓట్లు వేసినా కదా చెల్లలేడు. కానీ మనోడికి ఫస్ట్ క్యాండిడేట్కి 55% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి. మరి 100లో 20 పోయినాక మిగిలింది 80 కదా. ఎస్, ఈ 80 ఏంది వ్యాలిడ్ ఓట్స్. అందరు ఇదే వ్యాలిడ్ ఓట్స్ అంటారు, అవి కాదు. వేసిన వాళ్ళు అందరూ ఓట్లు వెళ్తాయా, నోటాలు ఉన్నాయా, లేకపోతే ఎర్రర్ రాదా, చోట అన్నాడు. ఈ 20 పోతే మిగిలిన 80 వ్యాలిడ్. ఈ వ్యాలిడ్ ఓట్లలో ఫస్ట్ క్యాండిడేట్కి ఎంత వచ్చేమా 55% వచ్చింది. 55% వచ్చింది. ఫస్ట్ క్యాండిడేట్ 55% వచ్చిందంటే మరి సెకండ్ క్యాండిడేట్కి ఎంత వస్తుంది, అదర్ క్యాండిడేట్ 45% వస్తుంది. ఇది 80లో 100% అనుకోవాలి. ఇప్పుడు మనం జాగ్రత్త, 80లో 55% వర్త్ ఆఫ్ 80 తీసుకోవాలి, వాడికి 45% ఆఫ్ వర్త్ 80 తీసుకోవాలి. తను అడిగింది ఎవరిని అడిగిండు, అదర్ క్యాండిడేట్ని అడిగిందా, వీడిని అడిగిందా, అదర్ క్యాండిడేట్ అడిగిందా. 45% కౌంట్ చేయాలి. 45% కౌంట్ చేయాలి దేనిపైన, 80 పైన కౌంట్ చేయాలి.
రైట్. ఇప్పుడు 45% ఆఫ్ 80 నేను కౌంట్ చేస్తున్నా. అప్పుడు చెప్పండి మా 0 0 చెప్తే ఇది ఒకవేళ నేనేమనుకున్నా 100 votes మొత్తం అనుకుంటే ఆ మొత్తంలో 20 పోయినాయి, 80 మిగిలినాయి, అది వ్యాలిడ్ అయింది. ఆ వాల్యూలో వాడికి 55% వస్తే వాడికి 45% ఉండాల్సిందే. అంటే ఇవి మొత్తం ఓట్లు లెక్క అనుకుంటే నేను ఏది పోలైన ఓట్లు ఇవి, కానీ చెల్లిన ఓట్లు ఇవి. కానీ మనకి ఏమి ఇచ్చాడు, మొత్తం ఓట్లు ఇచ్చాడు. ఇవి మొత్తం ఓట్లు ఎంత ఇచ్చాడు సార్, 7500 ఇచ్చాడు. ఇక దాని నుంచి ఫిల్టర్ చేసుకుంటూ వస్తే నాకు 80 వచ్చింది, 20 పోయినది ఇళ్ళకి కట్ చేయడం అవసరం లేదు. జెన్యున్గా ఇవి 55% 45% ఆఫ్ 80 తీసుకోవాలి. నాకు ఈ క్యాండిడేట్ కావాలి, ఈ క్యాండిడేట్ అంటే సెకండ్ క్యాండిడేట్, అదర్ క్యాండిడేట్ అన్నాడు. 45% ఇవ్వండి, కమా జీరోస్ పోయినాయి. 5 టేబుల్ తీసుకోండి మా, 5 9s 5 2s 2 1s 2 4s 4 9s, అది ఎగ్జాక్ట్గా 80లో 45% అంటే 36% వచ్చినట్టు. ఈ 36% ఎప్పుడు 80 ఓవరాల్గా ఓట్స్ ఉంటాయి, 36% అకార్డింగ్ టు పర్సెంటేజ్ చూసుకున్నాను. 100% అనుకుంటే 80 వీడికి 20 పోయి 80లో వీడికి 36 వస్తే వాడికి 55% కాబట్టి వీడికి రిమైనింగ్ వస్తాయి అన్నమాట. అంటే ఈ 36% దేనిపైనట్టు 100 పైన అన్నట్టు. ఇది బేసిక్ కాన్సెప్ట్. అకార్డింగ్ టు 80 అయితే 45%, అకార్డింగ్ టు 100 అయితే 36%, అకార్డింగ్ టు 100 కంపేర్ చేసుకుంటే 36%, అకార్డింగ్ టు 80 అయితే 45% వర్త్ ఆఫ్ 80, దట్ ఈస్ 36% ఆఫ్ 100. సింపుల్ కాన్సెప్ట్. ఓట్స్ ఉంటాయి ఎలక్షన్స్, ఇప్పుడు 100% అడిగిన 36 ఎంత అయిపోయింది. 100% వాల్యూ ఈజ్ 7500, వాట్ ఈస్ 36% వాల్యూ, దట్స్ ఇట్. ఇక మీరు క్యాలిక్యులేట్ చేయకపోతే 0 0 గాన్, రైట్ మా. 75 36 అంటే 36 75 టైమ్స్, అమ్మో 36 75 టైమ్స్ చేయాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. 36 అంటే 4 into 9 అనుకోవచ్చు మైండ్లో, అట్లా అనుకుంటా. 9 into 4 అనుకుంటా. అట్లా ఎందుకు అనుకోవాలంటే 4ని 75తో మల్టిప్లై చేస్తే ఈజీ అవుతుంది. ఈ 4ని 75తో మల్టిప్లై చేస్తే 75 డబల్ వేసి మనం డబల్ వేయాలంటే 4 అంటే మా మైండ్లో డబల్ వేసి డబల్ రావాలి. 4 టైమ్స్ మల్టిప్లై చేసిన జాగ్రత్త, 75 డబల్ 150, 150 డబల్ 300. 4 into 75 చేస్తే 300, 300 9 టైమ్స్ చేస్తే 2700. దట్స్ ది ఆన్సర్, 2700 అన్నమాట. ఈ 2700 ఎవరికి, అదర్ క్యాండిడేట్కి. మరి నెక్స్ట్ క్యాండిడేట్కి ఎంత వస్తుందంటే అకార్డింగ్ టు పర్సెంటేజ్ 45% చేస్తే 36 వచ్చింది. 45% ఆఫ్ 80 అంటే 36 వస్తుంది. మళ్ళీ 55% ఆఫ్ 80 వస్తే ఎంత వస్తుందో దాన్ని మళ్ళీ 100గా దీంతో కంపేర్ చేసుకోవాలి. మనకు కావాల్సిన అదర్ క్యాండిడేట్ ఒకటి అయిపోయింది మా 2700. అంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి, మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏ లెవెల్లో ఉండాలి మీ మైండ్ సెట్ అనేది నా బాధ, రైట్. మళ్ళీ ఎక్స్పోజర్ తీసుకోండి, వైపు అదంతా సబ్జెక్ట్ అయిపోయింది. ఎట్లా అయిపోయింది, ఎక్స్పోజర్ కాబట్టి లాజికల్కి వచ్చినాం అనేది తెరవైపున మన రికార్డెడ్ వీడియో క్లాసెస్లో అయిపోయింది ఆల్రెడీ. ఇది ఏంటంటే సెట్ 1లో పర్సెంటేజ్ ఈ లెవెల్ ఉంది, సెట్ 2 ఎట్లా ఉంటుంది ఇంతకు మించి, సెట్ 3 సెట్ 4 సెట్ 5 మనం చెప్పింది కదా చెప్పంగా, మన డిఫరెంట్ ఉండాలిగా. 50 సెట్స్ ఏ లెవెల్ తీసుకోపోవచ్చు చూడండి పర్సెంటేజ్ అండ్ టాపిక్ని. ఎవ్రీ టాపిక్ పర్సెంటేజ్ కాదు, ఏదైనా మీకు రీజనింగ్ తీసుకోండి, ప్యూర్ మ్యాథ్స్ తీసుకోండి, ఆప్ట్యూడ్ తీసుకోండి. ఇక అల్టిమేట్ అంటే ఆప్ట్యూడ్ కాదు, ఆప్ట్యూడ్ అంటే ఇది లాజికల్ బేస్డ్ అంటే ఐక్యూ లెవెల్స్ టెస్ట్ చేస్తుంది. ఇంకా రీజనింగ్ అంటే కామన్ సెన్స్, ఇంకా ప్యూర్ మ్యాథ్స్ అంటే నాలెడ్జ్ చెప్పాల్సింది ప్యూర్ మ్యాథ్స్ని, ఇది మీ ఐక్యూ లెవెల్స్ టచ్ చేసుకుని చెప్పాల్సింది ఆప్ట్యూడ్ని, కామన్ సెన్స్తో చెప్పాల్సింది రీజనింగ్ని. ఈ 3 మీరు సైమల్టేనియస్గా తీసుకోండి. ప్రతి టాపిక్కి 500 క్వశ్చన్స్, 1 year వ్యాలిడిటీ. మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా 50 సెట్స్ రాయండి. ఇంట్రడక్షన్ క్లాస్ వినండి, క్లాసులు విన్న తర్వాత సెట్ 1 సెట్ 2 అటెంప్ట్ చేయండి. విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమే లేదు. ఓకే, లెట్స్ గో ఫర్ ద సెట్ 2 లెవెల్కి వెళ్ళిపోతాం, రైట్. ఇదే పర్సెంటేజ్లో మళ్ళీ సెట్ 2 వస్తుంది. మీ కేర్ఫుల్. ఎవరైనా సరే మేబీ ఇది యూట్యూబ్లో పెడితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అంటే 3 years నుంచి 4 years నుంచి జాబ్లో కోసం ట్రై చేస్తున్నాం ఏడుస్తారు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అట్లా. కానీ ఒక ప్రాసెస్ అంటే ఉండాలి కదా. నువ్వు ఏం చేస్తావు, ఒక ఎగ్జామ్ రాస్తున్నావు అంటే దానికి ఎన్ని రకాలు అడగవచ్చు. ఒకసారి గంటసేపు క్లాసు విన్నా అయిపోయింది, యావరేజ్ అయిపోయింది, సింప్లిటీస్ అయిపోయింది అంటే ఏం తెలిసినట్టు మీకు ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చోవాలి. అట్లా కాదు, నేను ఎగ్జామ్ రాస్తే ఏం చేస్తా అనేది నా 50 సెట్ స్టోరీ, రైట్. ఈ లెవెల్లో మీరు వచ్చిన తర్వాత ఇంకా జాబ్ ఎందుకు రాదు, రైట్. నేను చెప్పే పాయింట్ అర్థమైంది అనుకుంటా. సో అందుకనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హ్యాపీగా షేర్ చేయండి, ధైర్యంగా వచ్చేవాడి జాబ్ కొట్టుకుని బయటకు మానండి. ఓకే, ఇది 1 year వ్యాలిడిటీ మన స్టోరీ. సో నెక్స్ట్ సెట్ 2కి వెళ్ళిపోదాం.